సార్ చెప్పండి సార్. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా సుమిత స్మిత సౌరభాలకు అసలు చదువుకోలేదేమో అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఆవిడ అనేక పుస్తకాలు చదివి అనేకంగా అర్థం చేసుకొని సమాజాన్ని సరిదిద్దవలసిన ఒక మహా మహిళగా ఉండి ఆమె అనవసరమైన రాద్ధాంతానికి పోయింది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి వికలాంగులను ఎక్కడో ఏదో ఒక దేశంలో ఉండి వికలాంగులను అంటే డిక్టేటర్షిప్ దేశంలో ఉన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే మీకు చెప్తాను, ఇప్పుడు వికలాంగులు ఉన్నారంటే ఆమె వికలాంగుల గురించి అసలు చదవలేదు. అందులంటే ఎలా ఎలా ఉంటారు మాతోని ఒక్కసారి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు నడవమని చెప్పండి ఆమెను. ఒకసారి కాళ్ళు లేకుండా కాళ్ళు కట్టేసుకొని ఒకసారి కదలమని చెప్పండి. ఆవిడ మీరంతా ఎందుకంటే పాత్రికేయులని నేను కోరుతున్నాను, పాత్రికేయులే మా కళ్ళు మా చెవులు అని నేను ముందే ఇచ్చాను. ఎందుకంటే ఆవిడ కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేసాయి, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేసాయి, కాళ్ళు పనిచేస్తాయి. ఒక అంధుడు చెవులతో చూడగలడు అనేది ఆమెకు తెలుసునా? ఒక అంధుడు అనేవాడు చెవులతో చూడగలడు. మా చెవులకు కళ్ళున్నాయి, మా చేతులు చూస్తాయి అని చెప్పాడు ఒక మహాకవి. ఆవిడ చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. చదువుకోకుండా ఐఏఎస్ అయిందా, మరి కాపీ కొట్టి ఐఏఎస్ అయిందా? అంత పెద్ద మంచి ర్యాంకులో ఎట్లా ఇచ్చారు ఆమెకు ఈ గవర్నమెంట్? అది ఏమిటి అనేది నాకు అనుమానం వస్తుంది. ఆమెకు మళ్ళీ నాతోని ఒకవేళ జనరల్ నాలెడ్జ్ లో కూర్చుంటే ఆమె నాతోని పోటీ చేస్తుందా అని నేను ఈ రోజు ఆమెను ప్రశ్నిస్తున్నాను. సో ఇదే విషయంపై బాలలత మేడం కూడా నిన్న కమెంట్ చేసి లైక్ అంటే మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం మనం ఇద్దరం కలిసేసి అని చెప్తే, సో తను వ్యక్తిగతంగా అంటే మీరు కోట్లు సంపాదించుకున్నారు సో అని చెప్పి వ్యక్తిగతంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని ఎలా వ్యక్తిగతంగా మాట్లాడేది అసలు అనవసరమైంది. అసలు వ్యక్తిగతంగా ఖండించే వాళ్ళను వెంటనే వాళ్ళను ఆఫీసర్ తొలగించాలంట. నేను అసలు వ్యక్తిగతంగా ఖండించడానికి కాన్స్టిట్యూషన్ కూడా ఒప్పుకోదు కదా. మీరు కాన్స్టిట్యూషన్ లో ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్, అది చాలా చాలా ఆవిడ నేర్చుకోవాలి. మరి 14 ఏం చెప్తుందో ఫస్ట్ నేర్చుకోవాలి. జాబు చేసే హక్కు అందరికి ఉందని తెలియదు ఆవిడకి. ఎందుకు అది నేర్చుకోవాలి? అసలు ఏంటంటే బాలలతో నేర్చుకొని చాలా ఉన్నాయి. రేపు మా సంఘం ఎందుకంటే అందరికీ బ్రెయిల్ నేర్పిస్తుంది. కళ్ళున్న వాళ్లకు ఎట్లా చదువుకోవాలనేది నేర్పిస్తుంది. మరి ఆ బ్రెయిల్ నేర్చుకోవాలి రేపు వచ్చి. సైన్ లాంగ్వేజ్ ఇట్లాంటి సైన్ బి, ఇట్లాంటి ఇట్లాంటి సి, ఇట్లాంటి డి, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం మా దగ్గర వచ్చి ఉంది. సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. తర్వాత ఐడి వాళ్ళు ఉన్నారు. ఐడి అంటే ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్. ఆవిడ సమాజంలో ADHDని చదవాలి, ఆర్టిజంను చదవాలి. ఇవన్నీ చదువుకోకుండా ఆమెకు ఐఏఎస్ ఎట్లా అయింది? మళ్ళీ ఐఏఎస్ రాయాలి. ఎందుకంటే అప్పుడు మరి ఇవన్నీ లేవనుకుంటాను. 21 వికలాంగులను మానసికంగా ఆమె చాలా న్యూనతా భావంతో చూసింది. 21 వికలాంగులు ఈరోజు బాధపడుతున్నారు. ఆమె వెంటనే ఆమె స్పందించి 3 రోజుల్లో ఇవ్వకపోతే ఇది దేశమంతా కూడా అల్లకల్లోలమయ్యే అవకాశం ఉంది. వికలాంగులంతా ఒకటయి ఆమెను ఎక్కడ ఏ రాష్ట్రానికి కూడా రాకుండా చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఆమె పబ్లిసిటీ కోసం చేస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్న పరిస్థితి, లేదు కావాలని వికలాంగులని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చెప్తారు. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే పబ్లిసిటీ కోసం చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే వ్యక్తిగతంగా వాంటెడ్లీ ఇలా వ్యాఖ్యలు చేస్తుందని చెప్పేసి అంటారు? అంటే ఆమె ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు లీడర్స్ ఏమైనా మాట్లాడిస్తున్నారా, లేక ఆమె మాట్లాడుతుందా, లేకపోతే ఆమె మాట్లాడేది ఒక మంచి మనసు ఉన్నదైతే ఏ ఏ వ్యక్తి కూడా మనసున్న వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడు. ఆమెను ఏదో ఎవరైనా కల్పిస్తున్నారా, మరి ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు ఆమెను చేస్తున్నారా, ఇదంతా అనుమానం చాలా రకాలుగా వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసేవాడికి ఏంటంటే ఎప్పుడు అనుమానమే ఉంటుంది. సో ఆ రీసెర్చ్ ప్రకారంగా ఈమెను రీసెర్చ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తారు, సో దీనిపైన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, సో మాకు సంబంధం లేదని చెప్పిన పరిస్థితి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకా వైపు చూసుకుంటే ప్రతిపక్షం కూడా, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రోజు కూడా దీనిపైన కూడా ఒక కమెంట్ కూడా చేయలేదు. సో ఓవరాల్ గా ఇదంతా దాన్ని ఎలా చూస్తారు? అంటే బీజేపీ వాళ్ళు కామెంట్ చేశారు, తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కామెంట్ చేశారు, కానీ ఆమె మీద యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది రేపు రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుతున్నాను. అది విషయం. సో ఫైనల్ గా ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికైనా అంటే ఇన్ని రోజులు అవుతున్నా కూడా సరే, ఒకవేళ సుప్రీం కోర్టును ధిక్కరించింది, ఆ సుప్రీం కోర్టు ధిక్కారం కింద ఆమె మీద కేసు బుక్ చేస్తాం. ఒకటి కాదు, ఒక 3-4 కేసులు బుక్ చేయవలసిన అవసరం ఉంది.
ఆమె మీద మేము రేపు కూర్చొని ఆలోచించి ఓ 100 సంఘాలు ఉంటే 100 కేసులు బుక్ అవుతుంది, అప్పుడు ఆమెకు తెలుస్తుంది.